హలో ఆల్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంటీఎస్ సిరీస్లో భాగంగా ప్రీవియస్ ఇయర్ హిస్టరీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక దగ్గర నేను ఒక 20 బిట్స్ అయితే ఇచ్చాను. వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్స్ కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిగా బార్దోలి వీరుడు అని ఎవరిని అంటారు అని చెప్పేసి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఏమంటారండి? బార్దోలి వీరుడు అని చెప్పేసి అంటారు. ప్రిన్స్ ఆఫ్ పెయింట్స్ అని ఎవరిని అంటారు అంటే జహంగీర్. ప్రిన్స్ ఆఫ్ పెయింట్స్ అని ఎవరిని అంటారు అంటే జహంగీర్ని అంటారు. భగవద్గీత మహాభారతంలో ఏ పర్వంలో ఉంది అంటే భీష్మ పర్వంలో ఉంది. మహాభారతం ఏ పర్వంలో ఉందండి? భీష్మ పర్వంలో ఉంది. అండ్ అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వెల్లెస్లీ. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరండి? వెల్లెస్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశ ప్రథమ గవర్నర్ జనరల్గా పనిచేసిన ఆంగ్లేయుడు ఎవరు అంటే విలియం బెంటిక్. ఎవరండి? విలియం బెంటిక్. ఇక్కడ మనకి స్పెల్లింగ్ మిస్టేక్ అనేది పడింది, సారీ రియల్గా. విలియం బెంటిక్ గురించి ఏమైనా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రామప్ప దేవాలయంను నిర్మించింది ఎవరు? రామప్ప దేవాలయాన్ని నిర్మించింది ఎవరండి? రేచెర్ల రుద్రుడు రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. ఇది మనకి తెలంగాణలో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి కూడా సమావేశమయ్యారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. కింద అయితే ఆప్షన్స్ ఉంటాయి, బట్ నేను వాటిని స్కిప్ చేసేసానండి, ఎందుకంటే నాకు ఎక్కువ టైం పడుతుంది టైపింగ్కి. అందుకోసం క్రింది వాళ్ళు ఎవరు 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు కూడా హాజరయ్యారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గాంధీ అంబేద్కర్ల మధ్య పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది? గాంధీ అంబేద్కర్ల మధ్య పూనా ఒప్పందం ఎప్పుడు జరిగిందండి? 1932 సెప్టెంబర్ 24. మనకి ఈ డేట్స్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. గాంధీ అంబేద్కర్ల మధ్య జరిగింది. అలా కాకుండా పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 1932 సెప్టెంబర్ 24 అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేదంలో శ్లోకాలు ఎవరిని ప్రత్యేక దైవంగా వర్ణిస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఋగ్వేదంలోని శ్లోకాల్లో ఎవరిని ప్రత్యేక దైవంగా వర్ణిస్తారు అంటే ప్రకృతిని ఒక ప్రత్యేక దైవంగా అయితే వీళ్ళు వర్ణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అక్బర్ ఏ సంగీత పరికరం ఉపయోగించడంలో నిపుణులు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అక్బర్ ఏ సంగీత పరికరం ఉపయోగించడంలో నిపుణులు అంటే నగారా. ఎవరండి? నగారా. అక్బర్ యొక్క తండ్రి పేరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్, పండితులు రవిశంకర్ ఏ వాయిద్యంలో నిపుణులు? పండిత్ రవిశంకర్ ఏ వాయిద్యంలో నిపుణులు అంటే సితారా. ఏంటండి? సితారా అనే వాయిద్యం యొక్క నిపుణులు ఎవరు అంటే పండిత్ రవిశంకర్. నెక్స్ట్, గాజు కిరీటంలో ప్రతిరత్నం రాజు కిరీటంలోని ప్రతిరత్నం ఘనీభవించిన రైతుల కన్నీటి బిందువు అని రాసింది ఎవరు అంటే అమీర్ ఖుస్రూ. ఎవరండి? అమీర్ ఖుస్రూ ఏమన్నారు? రాజు కిరీటంలో ప్రతిరత్నం ఘనీభవించిన రైతుల కన్నీటి బిందువు అని చెప్పేసి రాశారు. నెక్స్ట్, గురుముఖి లిపిని ఎవరు తయారు చేశారు అంటే గురు అంగద్. గురుముఖి లిపిని ఎవరు తయారు చేశారండి? గురు అంగద్. అండ్ అలానే ఏవైతే సిక్కు మతం ఉందో సిక్కు మతాన్ని స్థాపించింది ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటికి సంబంధించిన ఒక 10 గురువుల్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి క్రోనలాజికల్ ఆర్డర్లో నా దగ్గర ట్రిక్ కూడా ఉందండి. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని మీద కూడా ఒక వీడియో చేసుకుందాం. నెక్స్ట్, కరవేలుడు జారీ చేసిన హతిగుంప శాసనం ఏ భాషలో ఉంది? కరవేలుడు జారీ చేసిన హతిగుంప శాసనం ఏ భాషలో ఉందండి? ప్రాకృతంలో ఉంది. ఏ భాషలో ఉందంటే ప్రాకృతం. ఇక్కడ కరవేలుడు అనేది సెకండ్గా వస్తుంది, సారీ స్పెల్లింగ్ మిస్టేక్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్,
ప్రాచీన కాలంలో నాణేలను ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే మౌర్యులు. ప్రాచీన కాలంలో మొదటిగా నాణేలను ప్రవేశపెట్టిన వాళ్ళు మౌర్యులు. మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఏది అంటే 1956లో జరిగింది. ఎవరెవరికండి? అక్బర్కి అయితే జరిగింది. ఇంకొక వ్యక్తి పేరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్, ఎన్ని సంవత్సరాలు పూర్తయిన కట్టడాలను ప్రాచీన కట్టడ హోదాను భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది అంటే 100 సంవత్సరాలు పూర్తయిన కట్టడాలకు ప్రాచీన కట్టడ హోదాను అయితే భారత ప్రభుత్వం ప్రకటిస్తుందంట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇప్పుడు క్వశ్చన్స్ రీసెంట్గా ఎలా అడుగుతున్నారు, ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ లేదంటే పైవన్నీ కరెక్టా, ఇలా క్వశ్చన్స్ అయితే ఫేమ్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ చూడండి, మాచర్ల దేవి నవకాశీ చిత్రకళ. మాచర్ల దేవి ఏంటంటే నవకాశీ చిత్రకళ అనమాట. ఈవిడ రచించిన రచన. నెక్స్ట్ మీరాబాయి, ఈవిడ వచ్చేసి కృష్ణ భక్తి. కంచర్ల గోపన్న, ఈయన దాశరథి శతకం అయితే రచించారు. ఇవన్నీ కరెక్టా రాంగ్, పైవన్నీ అనమాట ఆన్సర్ అనేది. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. మనకి పక్కన అయితే కొన్ని డ్యాన్సెస్ అయితే ఇచ్చారండి, క్లాసికల్ డ్యాన్సెస్. పక్కన కొంతమందిని కూడా ఇచ్చారు. ఇందులో ఎవరు నిపుణులు అని చెప్పేసి మనం మ్యాచింగ్ చేయాలి. మనకి ఇలాంటి క్వశ్చన్సే ఇప్పుడు ఎక్కువగా అడుగుతున్నారనమాట. ఒడిస్సీకి సంబంధించింది ఎవరు, కథక్, మణిపూరి, సత్రియకి సంబంధించింది ఎవరు అని మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదంటే మీకు తెలియలేదనుకోండి, నాకు కామెంట్ చేస్తే ఆన్సర్స్ అన్నీ కూడా నేను అక్కడ పెడతాను కామెంట్ సెక్షన్లో. ఓకేనా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్. బాయ్ బాయ్.